ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 3వ కీర్తన. ప్రత్యేకమైన వర్తమానాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 3వ కీర్తన. ఐదు ఆరు వచనాలు చదివి ధ్యానం చేద్దాం. యెహోవా నాకు ఆధారము. రెండవసారి మళ్ళీ చెప్తాను. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5-6 వచనాలు చదివి ధ్యానం చేద్దాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. చాలు. నాతో చెప్పండి, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో నిద్ర అనేది 6 గంటలు అవసరమని డాక్టర్లు చెప్తారు. ఎన్ని గంటలండి? ఎందుకని నిద్ర పట్టదు మనకి? కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ఆ రాత్రి నిద్ర పట్టనందున. ఎవరికి నిద్ర పట్టంది? ఒక సామాన్యుడు కాదు, ఏమీ లేని దరిద్రునికి కాదు నిద్ర పట్టింది. నిజంగా ఒక్కోసారి ఆల్కాయ పడుతుందండి. ఏమీ లేని దరిద్రులకే నిద్ర పట్టుద్ది. అవునా కాదా? చెప్పండి హల్లెలూయా. అడుక్కుని ఆయన రోజంతా అడుక్కుని అన్నం కూరలు తినే శుభ్రం చెట్టు కింద ఆయన నిద్రపోతాడు, గొర్రకబెట్టి నిద్రపోతాడు. 30,000 రూపాయలు పరుపు కొనుక్కొని దాని మీద పడుకున్న కొంతమందికి నిద్ర పట్టదు. వాస్తవం, ఈ రోజుల్లో జరుగుతున్న వాస్తవం ఇది. కానీ ఎస్తేరు దినములలో రాజు అయినటువంటి ఆశ్వరోషుకు నిద్ర పట్టలేదంట. ఏంటి కారణము? రాజులకు ఎందుకు నిద్ర పట్టదు? రాజ్యభారం ఎక్కువైనప్పుడు నిద్ర అనేది పట్టదు వాళ్ళకి. ఆలోచిస్తూ ఉంటారు రాత్రంతా. కొన్నిసార్లు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, ఈ సమస్య నేను ఎలా పరిష్కరించాలి, ఈ బాధకు నేను ఎలా మార్గం చూపించాలి, నా దగ్గరికి ప్రజలు వస్తారు, అధికారులు వస్తారు, వాళ్ళకి నేను ఎలా సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చుంటారు రాజులు. రాజ్యభారం ఎక్కువైనప్పుడు కూడా నిద్ర పట్టని రాత్రులు గడుపుతారు వాళ్ళు. దేవుని బిడ్డ, ఈరోజు నీకే భారం ఎక్కువైంది, కుటుంబ భారం ఎక్కువైందా? పిల్లల యొక్క భారాన్ని మోయలేని స్థితిలో ఉంటున్నావా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, వారిని ఎలా ఒక గట్టెక్కించాలి, ఎలా దారి చేయాలి అని బాధలు పడుతున్నావా? భారాన్ని మోస్తున్నావేమో. అప్పు తీసుకున్నాను, వడ్డీలు ఎలా కట్టాలి అని భారముతో కృంగిపోతున్నావేమో. నా భర్త నా మాట వినట్లేదు, ఎలా మా కుటుంబాన్ని పోషించుకోవాలి అని నిద్ర పట్టట్లేదేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రకరకాలైన భారముతో ఈ రోజున చాలామంది నెమ్మది లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. పైకి సంతోషంగా కనపడొచ్చేమో కానీ లోపల ఏముంటుందండి? బాధ, వేదన, టెన్షన్. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది రకరకాలుగా భారం ఎక్కువైపోయి, కుటుంబ భారం ఎక్కువైపోయి, కొంతమంది అయితే భార్య అర్థం చేసుకునే భార్య దొరక్క వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపేవాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల గ్యాపు ఇద్దరికి, భార్య భర్తలకి. ఆయన ఆలోచనలన్నీ 10 సంవత్సరాలు ముందు ఆలోచనలు ఉంటాయి. ఏం ఆలోచనలన్నీ 10 సంవత్సరాల వెనకాల ఆలోచనలు ఉంటాయి. చూడండి, ఏజ్ గ్యాప్ ఉంటే కూడా సమస్యలే. భార్య భర్తలకు అంత ఏజ్ గ్యాప్ ఉంటే సమస్యలే. వాళ్ళిద్దరు కలవట్లా, దేంట్లోనూ కలవట్లా.
అర్థమవుతుందా? ఎవరో ఒకరు వెళ్ళిపోయి పెళ్లి చేసేయకుండా ఏం చేయాలి మీరు? వాళ్ళ వయసు కూడా చూడాలి, వయసు కూడా చూడాలి. చిన్నపిల్లల ఆలోచనలు ఆలోచిస్తారు, అవునా కదా? పెద్దోళ్ళు పెద్ద ఆలోచనలు ఆలోచిస్తారు. వీళ్ళకి పొసగు అసలు కలవట్లు. ఇప్పుడు వాళ్ళిద్దరికి కలవట్ల. 10 ఏళ్ళు 12 ఏళ్ళ గ్యాప్ అంటే ఎలా కలుస్తాయి వాళ్ళ ఆలోచనలు? దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ కుటుంబ భారముతో నువ్వు గడుపుతున్నావా? మోయలేని భారాన్ని నువ్వు మోస్తున్నావా? అయితే దేవుని వాక్యం అంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనంలో ఉంది చక్కని మాట. నీ భారము ఎవరి మీద మోపాలి? చదవండి. నీ భారము యెహోవా మీద మోపుము. యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును ఏం చేయడంట? కదలనీయడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలందరు గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డ, అక్కడ ఇవ్వబడిన చక్కని వాగ్దానం ఏంటి అంటే, ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటి అంటే, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఆ మాట చెప్పండి అందరూ గట్టిగా. అబ్బే గట్టిగా అంటే అంతేనా? నీతిమంతులను ఎన్నడును. రే పిల్లలు చెప్పరే, యవనస్తులు చెప్పరే, తలకాయించుకొని కూర్చుంటారు. నీతిమంతులని ఆయన ఎన్నడునో కదలనీయడు. దేవుని బిడ్డలారా, నీ భారము దేవుని మీద మోపు. అర్థమవుతుందా? ఆలోచించి ఏం చేయగలుగుతాం? ఓ రాత్రి అంతా కూర్చుని మంచం మీద కూర్చుని ఆలోచించి అని చేయగలమా? పాస్టర్ గారు భలేవాళ్ళు అండి, రాత్రి అంతా నిద్ర మానుకుని ఆలోచిస్తే పెళ్ళి అయిపోద్దండి అని చెప్పండి. ఒక రాత్రి కాదు, వరుసనే వారం రోజులు నేను కూడా మంచం మీద కూర్చుంటా లేచి. ఏంటి అవుతుందా? ఆడపిల్లలను కన్నవాళ్ళారా చెప్పండి. నాకులాగా ఆడపిల్లలను కన్నవాళ్ళారా? నా 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఒకరోజు కాదు, వారం రోజులు అయినా నిద్ర లేచి కూర్చుంటా. అవుదా? అవదు. చింతించటం వలన మన ప్రయోజనం ఏమీ లేదండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. సార్ నాకు నిద్ర పట్టట్లేదు, మంచం మీద ఏదో ఉందని అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది రోజు అన్న. భయాలు విచిత్రంగా ఉంటాయి. మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు భయం వేస్తుంది. ఎందుకయ్యా నీ భయం ఎందుకు అంటే, ఏం సార్ నేను మంచం మీద పడుకున్నాను కానీ కింద ఏదో ఉన్నట్టుగా నాకు అనిపించి భయం వేసి నిద్ర పట్టట్లేదు. మేము మందులు ఇస్తారా? ఇస్తాను కానీ 3 వారాలు రావాలి. నేను ఇచ్చే ట్యాబ్లెట్ నిద్ర పట్టేదాన్ని. ఎంత అవుతుంది సార్ అంటే 50,000 అవుతుంది ఖర్చు. మరి అంతే. రానేసరికి మళ్ళీ రేపు వస్తాను సార్ అని వెళ్ళిపోయాడు. ఎందుకని? ఏం కట్టలేక 50,000 కట్టలేక 50,000 కట్టలేక వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత డాక్టర్ గారికి వీడు ఎక్కడో రోడ్డు మీద కనపడ్డాడు ఈ పేషెంట్. బాబు వస్తానన్నావు రాలేదేంటి అంటే, ఏం చెప్పను సార్ 50,000 ఎక్కడ కట్టినండి, నా ఫ్రెండ్ మంచి సలహా ఇచ్చాడు, ఖర్చు లేకుండా అయిపోయిందని. ఏం సలహా ఇచ్చాడు చెప్పు అంటే, ఏం లేదు, అరే నీకు మంచం కింద ఏదో ఉందని భయం వస్తుంది కదా, ఓ పని చేయరా, మంచం అమ్మేసి షాప్ కొనుక్కోరా, ఇక నీకే భయం ఉండదు అన్నాడు. సార్ మంచం అమ్మేసాను, షాప్ కొనుక్కున్నా, హాయిగా ఏం పడుతుంది, నిద్ర పడుతుందని చెప్పాడంట. కొంతమందికి పాపం అనకూడదు కానీ కొన్ని విచిత్రమైన భయాలు ఉంటాయండి. ఏదో వచ్చి ఒక ఆయన కట్టడం మంచి విల్లా కట్టాడంట, కానీ అనుకుంటున్నాడంట ఈ స్లాబ్ విరిగి నా మీద పడితే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాడంట. ఎంత విచిత్రం చూసారా? ఈ స్లాబ్ విరిగి నేను పడుకున్న రాత్రి నా భార్య మీద నా పిల్లల మీద ఈ స్లాబ్ పడిపోతే ఏంటి పరిస్థితి? ఏమండి, మీ ఇళ్ళల్లో స్లాబ్ పెచ్చులుడేది కూడా మీరు కానకుండా గొరకబెట్టి నిద్రపోతారు. మీరు పెచ్చులుడే స్లాబ్ ఉన్నా సరే మీకు అది కృప. పెచ్చు వచ్చి తలకాయ మీద పడినా కానీ ఇదే ఉందలే పడతనీళ్ళ రోజు అని దాన్ని తీసేసి మళ్ళీ పడుకుంటారు. కానీ కొంతమందిలో ఉన్న విచిత్ర భయాలు చూడండి, అది మీద పడదు, అది వాస్తవానికి
కొత్త బిల్డింగ్, అది మీద పడుతుందేమో, ఆ ఫ్యాన్ ఇరిగి నా మీద పడితే ఏంటి పరిస్థితి? ఆ ఫ్యాన్ తిన్నగా ఎక్కడుంది చెప్పండి అమ్మా? ఆ ఫ్యాన్ తిన్నగా ఎక్కడుంది? నా తలకై తిన్నగా ఉంది. మధ్య మధ్యలో బర్రమని సౌండ్ వస్తుంది. ఊడి నా మీద పడితే ఏంటి పరిస్థితి? విచిత్రమైన భయాలు వస్తూ ఉంటాయి చాలామందికి. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునిని ఆధారంగా చేసుకో. దేవుడు నీకు నెమ్మదికరమైన రాత్రులు ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రభు రక్తంలో కడగబడ్డావో, యేసయ్య శిలువ రక్తంలో నువ్వు కడగబడ్డావో, ఆయన బిడ్డగా నువ్వు మారిపోయావు. ఆయన యొక్క సొంత కుమారుడిగా, కుమార్తెగా నువ్వు మారిపోయావు గనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ కుటుంబ భారం ఎంతదైనా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ అప్పుల భారం ఎంతదైనా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డ, నీకు శత్రువులు ఎంతమంది ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శత్రువుల కంటే బలవంతుడైన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు నీ శత్రువుల కంటే బలవంతుడు. కొన్నిసార్లు శత్రువుల వలన కూడా ఏం పట్టదండి? నిద్ర అనేది పట్టదు. నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుని బిడ్డ, నీ భారం ఏదైనా సరే దేవుని మీద నువ్వు మోపావంటే నా దేవుడు నిశ్చయముగా నీ భారమును తొలగించి నెమ్మదికరమైన జీవితము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పు, దావీదు వలె నువ్వు కూడా ధైర్యంగా చెప్పు, దేవుడు నాతో ఉన్నాడు. 10,000 మంది దండెత్తి వచ్చిన నేను భయపడనని చెప్పు. అంతేగాని అన్నిటికీ భయం వేస్తుంది అంటే ఎంతకాలం భయపడుతూ బ్రతుకుతావు? ఎంతకాలం భయపడుతూ బ్రతుకుతావు? తెగిచ్చు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. పనికి వెళ్ళాలంటే భయపడతావు. ఏం జరుగుతుందో ఏంటో అని. ఏం లేదు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే నీ భారమును దేవుని మీద మోపాలి. దావీదు అదే చేశాడు. అతను ఎలాంటి మాటలు ఏ టైంలో ఇది పలుకుతున్నాడంటే అన్నీ బాగున్నప్పుడు కాదు అంటున్నాడు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా సరే నేను భయపడను అంటున్నాడు. పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. భయపడి ఏం చేస్తావు? అర్థమవుతుందా? ఏం చేయగలవు? మనం చేసేది ఏమీ లేదు. దేవుని మీద మనం భారం వేయాలి. ఎవరి మీద వేయాలండి? నువ్వు బండి మీద కానీ బస్సులో కానీ, బస్సులో కానీ ట్రైన్లో కానీ, చివరికి విమానంలో కూడా నువ్వేదైనా లగేజ్తో వెళ్తున్నావు అనుకో, లగేజ్ ఏం చేస్తావు? నీ నెత్తి మీదే పెట్టుకుని కూర్చుంటావా? విమానంలో ఏం చేస్తావు అండి? లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ప్రశ్నలు కూడా అడగాలి మిమ్మల్ని అప్పుడప్పుడు. నేను ఎక్కడో చదివే మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడో చదివే ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. ఓ కోడి ఉంది. ఎక్కడ ఉంది? నీళ్ళల్లో ఉంది. నీళ్ళల్లో ఒక ఆకు మీద వెళ్తుంది. విస్తరాకు లాంటిది ఆకు మీద వెళ్తుంది కోడి. నీళ్ళ కోడి గుడ్డు పెడితే మునిగిపోద్దా? తేలుతుంది ఆ కోడి కదా? మునిగిపోద్ది కదా? కోడే మునగదా? వెరీ గుడ్, బాగా చెప్పాడు. మునగదు. ఎందుకు మునుగుతుంది? మునగదు. దేవుని బిడ్డలారా, అలాగే నువ్వు బండి మీద వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా కానీ, చివరికి విమానంలో వెళ్తున్నప్పుడు కూడా నీ ఎంత లగేజ్ ఉన్నా సరే తల మీద ఎందుకు పెట్టుకోవు నువ్వు? కారణం ఏంటంటే అదే మోస్తుందిలేండి అని దాని మీద పడేస్తావు కదా. దేవుని బిడ్డ, అలాగే నీకున్న బాధలు, నీకున్న భారములు, నీకున్న సమస్యలు అన్నీ కూడా దేవుని మీద వేసేయి. దేవుడే చూసుకుంటాడని చెప్పి ప్రశాంతంగా పడుకో.
ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నా దేవుడు నీతో ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలి కింద పడదు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎంత వయసు మనకి నిర్ణయించాడో ఆ వయసు వచ్చినప్పుడే మనం వెళ్ళిపోతాం. అంతేనా? వయసు రాకముందు చనిపోతామా? చనిపోం. వయసు రాకముందు చనిపోం. దేవుడు ఎంతకాలం నిర్ణయించాడో, దేవుని బిడ్డలారా ఎంత ఆయుష్ మనకి ఇచ్చాడో అంతవరకు మనం బ్రతుకుతాం. కానీ తర్వాత మనం ఆలోచించి ఏం చేసినా కానీ ప్రయోజనం అనేది ఉండదు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా దావీదు వలె ఈరోజు నువ్వు చెప్పగలగాలి. ఏంటి అంటే, నేను యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా నీ యొక్క నిద్రను పాడు చేసేది ఏంటయ్యా అంటే, ఏబు గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఏబు గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. మళ్ళీ ఒకసారి, నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. పండుకొనేటప్పుడెల్లా నేను ఎప్పుడు లేచేదనా అనుకుంటున్నాడంట. అంటే ఏంటి? ఏబు జీవితంలో కూడా ప్రియులారా ఏం పట్టట్లేదంటే నిద్ర అనేది పట్టట్లేదు. కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి. చూడండి, అనారోగ్యం అనేది కూడా మన శరీరంలో ఉండి మనలను నిద్ర లేకుండా చేస్తుంది. ఆలోచనలు, టెన్షన్, ఏం జరుగుతుందో, ఏం కాబోతుందో అర్థమవుతుందా? ఇది నన్ను ఏం చేస్తుందో, ఈ అనారోగ్యం ఎప్పుడైనా చంపేస్తుందేమో అని చెప్పి దేవుని బిడ్డలారా ఈ రోజున చాలామంది శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి నిద్రలేని రాత్రులు గడిపేవారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ యోబును దేవుడు చనిపోనియ్యలేదు. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కొన్ని వ్యాధులు వయసు పెరిగే కొద్దీ వస్తాయండి. కొన్ని వ్యాధులు సాతాను కూడా కలిగిస్తుంది. కొన్ని రోగాలు, మరికొన్ని రోగాలేమో దేవుని మహిమ కొరకు వస్తాయి కదా. లాజరు రోగి అయినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? ఈ రోగము మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు. చదవండి యోహాను సువార్త 11వ అధ్యాయం 4-5 వచనాలు అనుకుంటే చూడండి. యోహాను సువార్త యేసు అది విని ఈ వ్యాధి మరణము వచనం అది 4వ వచనం 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. యేసు అది విని, లాజరు రోగి అయి ఉన్నాడని విని యేసు విని ఏమంటాడు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన ఏమవుతానికంట? మహిమపరచబడుటకే దేవుని మహిమ కొరకు వచ్చినదనేనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని వ్యాధులు ఎందుకు వస్తాయండి? వయసు పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి. వస్తాయి రావు? వయసు పెరిగేమా చెప్పండి అందరూ. వయసు పెరిగే కొద్దీ మాట్లాడరు. వస్తే రావా? 80 ఏళ్ల ముసలమ్మ అంటుంది, నా కోసం ప్రార్థన చేయ, మోకాళ్ళ నొప్పులు తగ్గాలి, నేను పరిగెత్తాలంటది. ఆ వయసులో పరిగెత్తుదా? ఎన్నేళ్ళు? నీకు తగ్గో అన్నాను అనుకో, ఏమంటుంది? నువ్వు ముందే చెప్పేస్తున్నావే దేవుడికంటే అంటదా? తిట్టుకోదా? మరి చేయాలి కాబట్టి, దేవా మా అమ్మ పరిగెత్తాలంటయ్యా, ఏమాలి? ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గాలి ప్రభు అని ప్రార్థన చేయాలా వద్దా? వయసు పెరిగే కొద్దీ బలహీనతలు మనుషులకు వస్తూ ఉంటాయి. రెండవదిగా సాతాను కూడా వ్యాధులు కలుగజేస్తాడు.
అర్థమవుతుందా? మూడవదిగా దేవుని మహిమ కొరకు కూడా వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మన చేత మహిమ పొందాలని అనుకున్నప్పుడు అలాంటి బలహీనతలు అనేవి మన జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే దేవుని సహాయం కొరకు మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. ఏబు గారికి ఎంత బలహీనత వచ్చిందంటే, నీకులాగా నాకులాగా కడుపుల నొప్పి కాదు, నీలాగా నాలాగా ఏదో డెంగీ జ్వరం కాదు. దేవుని బిడ్డలారా, ఆయన ఎంత బలహీనమైపోయాడంటే చివరికి చచ్చిపోతానేమో అని డిసైడ్ చేసేసుకున్నాడు. మరణం ఇక నాకు దగ్గరగా ఉందని అర్థమైపోయిందని నిర్ణయం తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మన వాళ్ళు అయితే ఏమంటారు చెప్పనా? ఏబు గారికి వచ్చిన బలహీనత ఈ రోజుల్లో ఎవరికన్నా వస్తే, ఏబు గారికి లాగా పశువులు చనిపోతే, ఏబు గారిలాగా పిల్లలు చనిపోతే, ఏబు గారిలాగా అనారోగ్యం వచ్చేస్తే వెంటనే విశ్వాసులు కూడా కొంతమంది, అందరు కాదు, ఏమంటారు చెప్పనా? ఏమంటారు? అదేనండి. ఏది? నీకెవరైనా అనండి, నీకెవరైనా చేతబడి చేశారు, బాణామతి చేశారు, వెళ్ళి చూపించుకో, పలానా ఊరిలో పలానా ఉంది చెప్పేస్తుంది, పలానా ఊరిలో పలానా ఆయన ఉన్నాడు అని చెప్పేస్తారు అని. దేవుని బిడ్డలారా, ఇలాగున రకరకాలుగా భయపెట్టే మనుషులు ఉంటారు. అయినాను భయపడాల్సినటువంటి అవసరము లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. రోజున దేవుడు ఎందుకు మనకు వ్యాధులు కలుగు చేస్తాడంటే ఆయన మహిమ కొరకే, ఆయన మహిమ కొరకే. ఏమంటున్నాడు కదా, అయ్యో నేను రాత్రులు పడుకోలేకపోతున్నాను, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాను అంటున్నాడు ఏ భక్తుడు. కారణం ఏంటంటే అతనుకున్న వ్యాధిని బట్టి. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నీ వ్యాధి నిన్ను ఏమీ చెయ్యలేదు. నమ్మితే ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమేన్. నీ బలహీనత నిన్నేమీ చేయలేదు. నీకున్నటువంటి రోగము నీకే హాని చేయదు. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా అది నీ మీదకి రాలా. అర్థమవుతుందా? ఏ ఒంటి మీదకి ఎలా వచ్చింది? అది సైతానే కలుగు చేశాడు. ఉంటాయి, లేకుండా ఉండవు. ఏది? చేతబళ్ళని, అయ్యని, ఇయ్యని, నిమ్మకాయలని, అయ్యో ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఒకటి మాత్రం వాస్తవం, మన దేవుని పిల్లలం కనుక అవి మనల్ని ఏమీ చెయ్యలేవు. హల్లెలూయా. చేసుకుని చెప్పు నీ మీద, అది మనలను, అది నన్ను. ఏంటది? ఏ దయ్యపు కార్యము, ఏ చేతబడి శక్తి నన్ను చెప్పు, చేసుకో. వేసుకోవట్లేదంటే నీకు భయం వేస్తుందని ఇంకా అది నిన్నేమీ చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మనలను కాపాడే సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యం కొరకు ఎదురు చూడు. దేవుడు చేసే కార్యం కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండు. ఏబు ఎలా కనిపెట్టాడో, ఏబు ఎలా ఎదురు చూశాడో, ఏబు ఏ విధంగా దేవుని మీద ఆనుకున్నాడో నువ్వు కూడా అలాగ ఆనుకోగలిగినట్లయితే నా దేవుడు నీకు తోడయుండును గాక. హల్లెలూయా. విశ్వాసులారా, అటువంటి వాటి జోలికి వెళ్ళమాకండి. నాకెవరో ఏదో చేశారు, నాకెవరో ఏదో అయిపోతుంది, ఇలాంటి మీరు ఎప్పుడు చేయకూడదు. అర్థమవుతుందా? ఎవరి దగ్గరికో వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా అడగకూడదు, చేతబడులని అదని ఇదని అనవసరమై నమ్మకూడదు. అర్థమవుతుందా? బయట పని చేస్తేమో కానీ దేవుని పిల్లలమైన మనకు అవి పని చేయవు. ఇంకా మీకు భయం పోవట్లేదేమో, పని చెయ్యవు గాక చేయవు. చేస్తాయా? అసలు ఆ డౌటే రాని మాకండి. ఏదో అంటారు యద్భావం తద్భవతి అని. మనం ఏదనుకుంటే అది అలాగే అనిపిస్తుంది అంట. ఇది చేశారు అనుకుంటే నిజంగానే చేసినట్టుగానే ఉంటుందంట. అదేమో నాకు పని చేయవు అనుకుంటే అది పని చేయవంట. కాబట్టి ఎప్పుడు అలా అనుకోమాక. మా పిల్లలకి చేశారేమో, నా భార్యకి చేశారేమో, నా భర్తకు చేశారేమో,
ఎలాంటివి మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరు అంటే దేవుని పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా. ఈడెవడు బయలుదేరాడు కదా ఇశ్రాయేలీల మీద శాపాలు పెట్టడానికి, ఎవరైనా బిలాం. 7 కోడెలను కోస్తే 7 కోడి దూడలను కోసి బలి అర్పిస్తే ఆయన ఏం చెప్తే అది జరుగుతుందంట. ఇశ్రాయేలీలు శపించబడిన కాకుండా శపించబడుద్దంట. కానీ అది పనిచేయాల వాళ్ళ మీద, వేరే వాళ్ళ మీద అయితే పనిచేసేది. ఏ ఫిలిస్తీన్ల మీదో, ఏ అమాలేకీల మీదో, ఏ అమోనీల మీదో, వాళ్ళ మీద అయితే ఆ తంత్రాలు పనిచేసేమో, కానీ ఎవరి మీద పనిచేయాలా చెప్పాలి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద పని చెయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీ చేతులకి ఏముండకూడదు? ఆంచనలు. మీ పిల్లల కాళ్ళకి ఏముండకూడదు? నల్లతాళ్ళు. మాట్లాడరే, ఉండకూడదు. మా అమ్మాయికి, పెద్ద అమ్మాయికి అసలు క్షవరం కూడా చేయించాల. పుట్టిన తర్వాత పుట్టెంటుకలు తీయాలంటారు చూసి, అవి కూడా చేయలే. ఇవన్నీ ఏంటంటే ఆచారాలు, మూఢనమ్మకాలు. బయట పనిచేస్తాయో నాకు తెలీదు ఆ చేతబడులు అలాంటివన్నీ. కానీ దేవుని పిల్లలమైన మనకు మాత్రం చెప్పరే. ఇంకా అంటాను, నువ్వు గట్టిగా ప్రార్థన చేయి, తిరిగి వాళ్ళ మీదకి వెళ్తుంది. ఎప్పుడు పాస్టర్ గారి ప్రార్థన మీద ఆధారపడకుండా నువ్వు గట్టిగా ఉపవాసం ప్రార్థన చేయి. నీకు ఎవరైనా ఏదైనా చేశారా అనిపించిందా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. తిన్నగా తిరిగి వెళ్ళి వాళ్ళ మీదకి వెళ్తుంది. నీ జుట్టు ఊడిపోతుందా, నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళ జుట్టు ఊడిపోతుంది. దేశ రక్తమే. హల్లెలూయా. మీ పిల్లలు ఎండిపోతున్నారా, నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళ పిల్లలు ఎండిపోతారు. మీ జాన్ చెట్టు ఎండిపోతుందా, నువ్వు గట్టిగా ప్రార్థన చేయి, ఆమె చేసిన ఆమె ఎండిపోద్ది. దేశ రక్తమే. కొంతమంది క్రైస్తవులు కూడా భయం, అమ్మో ఎవరో ఏదో చేశారు. ఉంటే ఉండొచ్చు, ఉండవని చెప్పట్లా. దెయ్యపు కార్యాలు ఉంటాయి. ఎందుకంటే దెయ్యాలు పెట్టిన వాళ్ళని చూస్తున్నాను కాబట్టి కొంతమందిని, వాళ్ళ చేష్టలు, వాళ్ళ పనులు, వాళ్ళ చూపులు, వాళ్ళ పళ్ళు కొరకటాలు, పరిగెత్తటాలు అటు ఇటు చూస్తున్నాను కాబట్టి ఉంటే ఉండొచ్చు. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి మన మీద ఏమీ పనిచేయవని మనం రూఢిగా నమ్మేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాం. హల్లెలూయా. కాబట్టి దావీదు వలె నువ్వు చెప్పగలగాలి. ఏమనంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందునని నువ్వు చెప్పగలగాలి. దేవుని బిడ్డ, దేనికి కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరమో లేనే లేదు. ప్రభు నీతో ఉండునుగాక. మూడవదిగా మనం చూస్తే నిద్ర లేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున. కారణం ఏంటి అంటే, అతడు గొప్ప వ్యాకులముతో నిండి ఉన్నాడంట. ఆ అధ్యాయంలో కొంచెం పైకి వెళ్తే, ఆ వచనానికి కొంచెం పైకి వెళ్తే అక్కడ మనకు ఆ మాట కనబడుతుంది. రాజు ఈ మాట విని, 14వ వచనం, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలెనని తన మనస్సు దృఢము చేసుకొని. దేవుని బిడ్డలారా, మనస్సులో వ్యాకులం అనేది ఉంటే కూడా నిద్ర పట్టదు. తేరని బాధ అనేది ఉంటే, నీకు ఇష్టమైన వారిని గూర్చినటువంటి తేరని బాధ అనేది ఉంటే కూడా నిద్ర అనేది పట్టదు. ఆపేశాడంట. ఆపేయండి, ఆ వాయిద్యాలన్నీ ఆపేయండి. రాజా, భోజనం చేస్తారా? భోజనం వద్దు, ఏమొద్దు, ఈరోజు నేను ఉపవాసం. పడక గదిలో పడక రెడీ చేయమంటారా? వద్దు, పడక కూడా లేదు ఈరోజు, నాకు ఇవాళ నిద్ర పట్టట్లేదు, అవన్నీ ఆపేయండి అని తీవ్రమైన వ్యాకులముతో ఆహారం మానేసి, నిద్ర మానేసి ప్రియులారా ప్రార్థన చేస్తున్నాడని చెప్పాలి మనం. తీవ్రమైన వ్యాకులముతో నిద్ర పట్టని రాత్రి గడుపుతున్నాడు ఆ రాజు.
ఈ రోజున నీ జీవితంలో కూడా ఏదైనా వ్యాకులం అనేది ఉంటే, నీ జీవితంలో ఎవరి మీదైనా తీరని బాధ అనేది ఉంటే కూడా ఈరోజు నిద్ర అనేది నీకు రాదు దేవుని బిడ్డ. ఆ వ్యాకులం ఏంటో దేవునికి అప్పచెప్పు, ప్రభువుకి అప్పచెప్పు, ప్రభువే చూసుకుంటాడు. హల్లెలూయా, ప్రభువే చూసుకుంటాడు. యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి ప్రశాంతంగా ఉండాలి, మిమ్మల్ని బట్టి వాళ్ళు నెమ్మదిగా ఉండాలి, వారి సంపాదన మీరే అనుభవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, ఈ దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి రాజు కూడా దానియేలును ప్రేమించిన వాడై, దానియేలు అంటే ఇష్టం కలిగిన వాడై, ఆ రాత్రంతా నిద్ర మానుకొని తిండి తినకుండా ఉపవాసాలు ఉండి ఏడుస్తున్నాడంట. అయ్యో, దానియేలు రక్షించబడితే బాగుండు, సింహాలు ఆయనకి ఏ హాని చేయకుండా ఉంటే బాగుండు, ఆయన కాపాడబడితే బాగుండు అని ఏడుస్తున్నాడు. ఈరోజు నీకే వ్యాకులం ఉంది? నీ పిల్లల గురించా? ఈరోజు నీ వ్యాకులం ఏంటి? నీ భర్త గురించా? నీ భార్య గురించా? నీ వ్యాపారం గురించా? ఏంటి నీ వ్యాకులం? నీ భవిష్యత్తు ఏమైపోతుందని వ్యాకులు పడుతున్నావా? పక్కన పెట్టు, దేవుడు చూసుకుంటాడు. ఆ దేవుడు నిన్నెన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కానీ కాదు. హల్లెలూయా. వ్యాకులం తెచ్చుకొని అనారోగ్యాలు తెచ్చుకోమాకు, వ్యాకులం పెట్టుకొని రోగాలు తెచ్చుకోమాకు, చింత బాధ దిగులు పెట్టుకొని లేనిపోని బలహీనతలు తెచ్చుకోమాకు. దేవుని బిడ్డ, నీ జీవితం గురించి ఆలోచించేవాడు దేవుడున్నాడు. చింతించుట మాను, నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. నీ భారం అంతా ఆయన మీద వేసేయి. దేవుని బిడ్డ, నీ దిగులంతా ఆయన మీద వేసేయి. ఆయన మిమ్మును గూర్చి ఉన్నాడా లేదా? ఉందా లేదా మాట? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీ మీద చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ దిగులంతా ఆయన మీద వేయండి. మీ బాధ అంతా ఆయన మీద వేయండి. దావీదు వలె చెప్పండి, 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చిన. అర్థమవుతుందా? భయం లేనివాడు, భయపడనివాడు ఏలూరు లాకుల మీద పడుకునైనా లేచిపోతాడు తెల్లారిపాటికి. భయం వెంటాడేవాడు ₹1,00,000 మంచం మీద పడుకున్నా మాట్లాడరే, అర్ధరాత్రి 12 అవగానే గుండె గంట కొట్టినట్టు కొడుతుంది. గుండె లేగు, ఏంటి నిద్రపోతున్నావు? నీ కొడుకు సంగతి ఏమైందో చూడు, నీ కూతురు సంగతి ఏమైందో చూడు, నీ ఉద్యోగం రేపు ఉంటుందో లేదు చూడు. గంట కొడుతుంది గుండె. పొద్దున 6ంటికి మా అమ్మాయిని ఎక్కించడానికి వెళ్ళినప్పుడు, ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు ఏమండి, రత్నాచల్ ట్రైన్ 6ంటికి ఉంటుంది. 5:30కి బయలుదేరి ఎక్కించడానికి వెళ్తుంటే ఆ BRTS రోడ్డు మీద దుప్పటి కూడా ఉండదు పడుకోవడానికి. కింద ఉండదు, పైన ఉండదు. అసలు ఏం నిద్రపోతూ ఉంటారు వాళ్ళు రోడ్డు మీదే. అని చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది. నిద్ర కూడా ఒక వరం అండి. మనిషి ప్రశాంతంగా ఉండే టైం ఏదయ్యా తన జీవితంలో అంటే నిద్రపోయే టైమే. అదే లేకపోతే ఇంకేంటి మన జీవితం? BRTS రోడ్డు మీద పడుకుని ఉంటారు కొంతమంది. వాళ్ళు గుండెకి చెప్పుకోవాలి, గుండె. కొంతమంది లక్షలున్నా కోట్లున్నా నిద్రపోరు. వాళ్ళకి భయం ఏంటో, ఎక్కడ నుండి వస్తుందో, ఎందుకు వస్తుందో అర్థం కాదు. వంశపారంపర్యంగా వస్తే అది మనం ఏం చేయలేము. తల్లిదండ్రులు కూడా అలాంటి పిరికి వాళ్ళు అయితే, భయస్థులైతే, ప్రతిదానికి షవరింగ్ వచ్చేసిన వాళ్ళు అయితే అదే పిల్లలు కూడా రావచ్చు, చెప్పలేము. కానీ దేవుని వాక్యం ఏంటి, అది కూడా పోతుంది. దేవుని మీద నువ్వు ఆధారపడితే, నువ్వు ప్రార్థన చేసుకుంటే అది కూడా పోతుంది. నీ తర్వాత నీ పిల్లలకు రాదే కాదు. దేవుడు దాన్ని స్థిరపరిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు నీతో ఉన్నాడు. దావీదుని చంపడానికి సొంత కొడుకే బయలుదేరి ఆయన వెనకాల మహాసైన్యమై అరణ్యంలో తరుముకుంటూ వస్తుంటే
నెమ్మదిగా ఈ మాట చెప్పగలుగుతున్నాడు ఆయన. దేవుడు నాకు ఆధారం, నాకేం భయం లేదు. దావీదా, నీ కొడుకు చంపేస్తాడేమోగా, అయినా భయం లేదు. నీ కొడుకుతో పాటు చాలామంది సైన్యం ఉన్నారుగా, అయినా భయపడను. 100 మంది కాదు, 10,000 మంది వచ్చినా భయపడు. నీ విశ్వాసం ఏమవుతుంది ఈరోజు? నీ భక్తి ఏమవుతుంది? నీ భక్తి నీకు ధైర్యం లేకపోతుంది? నీ ప్రార్థన జీవితం నీకు ధైర్యం లేకపోతుంది? నీ ఉపవాస అనుభవం నీకు నెమ్మది నవ్వలేకపోతుంది? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. 4వదిగా చెప్పను కానీ చదివించి వదిలేస్తాను. ధనము కూడా నిద్ర లేకుండా చేస్తుందంట. ధనాపేక్ష, ధనం. ప్రసంగి గ్రంథం చూడండి, 5వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, 5వ అధ్యాయం 12వ వచనం, ప్రసంగి గ్రంథం. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అది ఇందా నేను చెప్పాగా. అయితే ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ధనము కూడా నిద్ర పాడు చేస్తుందంట. ధనం మీద ఆశ ఉంటే కూడా ఎందుకండి? మనకి దేవుడిచ్చిందంతా మనం ఏం చేయాలి? తృప్తి పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుడిచ్చిందంతా ఏం చేయాలండి? తృప్తి పడాలి. లేని దానికోసం ఎందుకు ఆరాటం? ప్రభు మీద మనం ఆనుకోవాలి, ప్రభు మీద మనం ఆధారపడాలి. నీ అవసరతలు ఏంటో ఆయనకు తెలుసు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, వారికి కావాల్సినవి అని 127వ కీర్తనలో ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడే దేవుడు మనకు అన్నీ సిద్ధం చేస్తున్నాడంట. మనం ఎందుకు చింతించాలి? ఎందుకు బాధపడాలి? భయపడాలి? ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా, ఏం ధరించుదామా అని మనం చింతపడకూడదంట. ప్రభు అదే చెప్పాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను. మన కొట్లలో ఉన్నా సరే నిద్రపట్టదు కదా. మన కొట్లేంటి? మన కొట్లేంటి? ఆటుకొట్లేంటి? మన కొట్లు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఇంకా మాట్లాడరే, LICలు, ఈ మన కొట్లు నిండే ఉంటాయి. అయినా భయమే. 10 లక్షలు LIC కట్టారు, 10 లక్షలు వస్తుంది అని ధైర్యంగా ఉంటారు. పోనీ అది కూడా ఉండదు కదా. ప్రతిదానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ధనం గురించి కూడా నిద్ర పట్టదంట కొంతమందికి. దాన్ని విడిచిపెడదాం, దేవుని మీద ఆనుకుందాం, ప్రభు మీద ఆధారపడదాం, మన భారం అంతా ఆయన మీద వేద్దాం. నిశ్చయముగా దేవుడు మనకు నెమ్మదిని అనుగ్రహించునుగాక. యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడని మనం చూస్తాం. ఎక్కడుందా మాట చదవండి, ముగించుకుందాం. 26వ అధ్యాయంలో ఉంది చూడండి, 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనమా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని మీద ఆనుకో దేవుని బిడ్డ. ఆయన మీద విశ్వాసం ఉంచు. నీ మనసు దేవుని మీద పెట్టు. నీ భవిష్యత్తు ఆయనే చూసుకుంటాడు. నీ కుటుంబానికి ఏం కావాలో ఆయనే చూసుకుంటాడు. నీ పిల్లలకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, నీ పనులు నువ్వు చేసుకో. నీ కష్టం ఏదో నువ్వు పాడు, నీ ప్రయాస ఏదో నువ్వు పాడు. మిగతా దేవుని మీద భారమై ఆ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు
ఇందాక మనం చదివే నీతిమంతులనైనా ఎన్నడూ కూడా కదల్చబడనీయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మట్టుకు నువ్వు నీతిగా ఉండు, నీ మట్టుకు యథార్థంగా ఉండు, పరిశుద్ధంగా జీవించు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును మెండుగా దయచేయునుగాక.